రామచంద్ర యాదవ్ పొలిటికల్ ఫ్యామిలీ కాదు, తాతలు తండ్రులు పాలిటిక్స్లో లేరు, ముఖ్యమంత్రి కొడుకు కాదు, ముఖ్యమంత్రి కొడుకుగా వారసత్వం లేదు, అలానే సినిమా స్టారు కాదు, అలానే అంతకుముందు వేల కోట్ల ఆస్తులున్న కుటుంబాలు కావు, చాలా పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న బ్యాక్గ్రౌండ్ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో పదే పదే వినిపిస్తున్న పేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కష్టాలున్నప్పుడు కనపడుతున్న వ్యక్తి రామచంద్ర యాదవ్. రామచంద్ర యాదవ్ లక్ష్యం ఏంటి? రామచంద్ర యాదవ్ ఏం చేయాలనుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? రామచంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలదొక్కుకోగలడా? రామచంద్ర యాదవ్ కేవలం బీసీ ఎజెండా అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానంటున్నాడు. రాజధాని ప్రాంతంలో బీసీలకు హక్కు కావాలంటున్నారు, రాజధాని ప్రాంతంలో బీసీలకు భూములు కావాలంటున్నారు. ఆ రెండు పార్టీలు పని అయిపోయింది, ఆ రెండు పార్టీలు మన పార్టీలు కాదు, మనకు పార్టీ ఉండాలి అంటూ కొత్త నినాదాన్ని తీసుకొని వచ్చారు. రామచంద్ర యాదవ్ గారితో పాడ్కాస్ట్లో ఈరోజు ఆయన ఎజెండా ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి, ఆయన ధైర్యం ఏంటి అనుకుందాం. సార్ నమస్తే. నమస్తే అన్న. పెద్ద సినిమా స్టార్లు అయితే జనాలు వస్తుంటారు రోడ్డు మీదకి వెళ్తే, లేకపోతే ఒక పెద్ద బ్యాక్గ్రౌండు, పెద్ద ప్లాట్ఫాము, డబ్బులు, ఇవన్నీ కూడా మ్యాటర్స్. బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు వెళ్తే జనాలు అయితే కనపడుతున్నారు, నాకు ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్నారు. ఏంటి అసలు రామచంద్ర యాదవ్ లక్ష్యం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు అన్నట్టు నాతో పాటు జనాలు వస్తున్నారు, నా ప్రయాణానికి, నా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారంటే ఇది నా వ్యక్తిగతం కాదన్న, నేను ఎంచుకున్న మార్గం, నేను చేస్తున్న పోరాటం, నా ఆశయం, నా లక్ష్యము. ఆ దిశగా వెళ్తున్నప్పుడు నా ఆశయాన్ని, నా లక్ష్యాన్ని, నా పోరాటాన్ని నచ్చిన వాళ్ళు, నాతో కలిసి నడవాలనుకున్న వాళ్ళు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణము మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు కేవలము కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాలు, ఆ కోటరీలు మాత్రమే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, వనరులను, భూములను దోపిడీ చేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 100-85% పైగా ఉన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో, బహుజనులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తాయిలాల పేరు చెప్పి పూర్తిగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా, విద్య పరంగా, పారిశ్రామిక రంగంలో భాగస్వామ్యం పరంగా అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్నారు. దీంట్లో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి అనే ఆలోచనతో, ఆశయంతో భారత చైతన్య యోజన పార్టీని స్థాపించి గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఏదైనా, అధికారం ఏదైనా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల మీదైనా పోరాటం చేయడంతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరిగే అరాచకాలు కావచ్చు, బలవంతపు భూసేకరణలు కావచ్చు, ఉద్యోగులకు, నిరుద్యోగుల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి, మహిళలకు సంబంధించిన దాడులకు సంబంధించి వీటన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీసీవై పార్టీ. ఏంటి ధైర్యం అంటున్నా? అదే నేను అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 19 నెలల కాలంలో ప్రధాన ప్రతిపక్షం జనాల దగ్గరికి వెళ్ళాలంటే ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కేసులు అవుతాయేమో, అరెస్ట్ చేస్తారేమో, జైలుకు పంపిస్తారేమో అని. నేను చూసా కాశీనారాయణ ఆశ్రమంలో ఏదో జరిగితే ఫస్ట్ మీరు కనపడ్డారు అక్కడ నాకు. రాజయ్యపేట దగ్గర బల్క్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆందోళన జరిగితే మీరు కనపడ్డారు అక్కడ నాకు. కరేడు ఉద్యమంలో ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు మీరే కనపడ్డారు. మీరు ముందు భాగంలో నిలబడి మాట్లాడడం చూసా, మీరు అరెస్టులు కావడం, గొడవలు అవన్నీ చూసా. ఈవెన్ తిరుమలలో తొక్కిసలాట అంశానికి సంబంధించి మీరు పెద్ద పాదయాత్ర, ఒక పెద్ద పొలిటికల్ పార్టీగా పెద్ద పాదయాత్ర చేయడం చూసా. ఏంటి ధైర్యం? కూటమి సర్కార్ మిమ్మల్ని ఎందుకు ఏం చేయదనే ధైర్యమా? ఏం చేయదా? ఇక్కడ ప్రభుత్వం ఏదైనా, గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైన పోరాటం చేశాము. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న అరాచకాలపైన ఒకే రకమైన పోరాటం చేస్తున్నాం. ఇక్కడ చాలా స్పష్టమైన విధానంతో, ఇక్కడెక్కడ వ్యక్తిగతమైన కక్షతోటో లేదంటే వ్యక్తిగతమైన అజెండాతోటో బీసీవై పార్టీ రాలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయము, అధికారాన్ని అడ్డం పెట్టుకుని జరుగుతున్న దోపిడీ, ఈ అరాచకాలపైన పోరాటం చేస్తోంది. కాబట్టి మీరంటున్నట్టు వచ్చే ఇబ్బందులను, కష్ట నష్టాలను, కేసులను, అక్రమ కేసులను, అణచివేతలను, దాడులను, వీటన్నింటినీ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడే ముందుకొచ్చాం. కాబట్టి ఈరోజు వీటన్నింటినీ తట్టుకొని ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటము ఇలాంటి ఇబ్బందులు ఎన్నున్నా కొనసాగుతుంది తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి అయితే. బీసీ ఉద్యమం పేరుతో నేను ఒక 20 ఏళ్ళుగా జర్నలిస్ట్గా ఉన్నాను. అనేక మంది మాట్లాడారు, అనేక పార్టీలు ఎమర్జ్ అయ్యి దాదాపు 65 పార్టీలు పైగా బీసీ పేరుతో రావడం చూశాను నేను.
చాలా పెద్ద ఎత్తున స్టార్టింగ్లో పెద్ద ఆర్భాటంగా మొదలు పెడతారు, తర్వాత వదిలేస్తున్న సందర్భం చాలా సందర్భాలు చూశాను. 3 ఏళ్ళు అయింది మీరు గట్టిగా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. బీసీ ఉద్యమం, బీసీల ఐక్యత సాధ్యమయ్యేదేనా? రాజ్యాధికారాన్ని తీసుకొచ్చేదేనా? 100% బీసీలలో మార్పు మొదలైంది. మీరన్నట్టు గత అనేక దశాబ్దాల కాలం నుండి బీసీల సమస్యలపైన కావచ్చు, హక్కులపైన కావచ్చు, న్యాయపరమైన డిమాండ్ల గురించి అనేక సంస్థలు, వ్యక్తులు, నాయకులు పోరాటాలు చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట పార్టీలు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక రకంగా భయపెట్టో లేదంటే లోపరుచుకోనో మరో రకంగానో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ఇంక మీదట ఆ అవకాశం లేదు. 100% బీసీలలో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. బీసీలను విడగొట్టి, బీసీలలో ఐక్యతను చెడగొట్టి వీళ్ళు పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పటి వరకు కేవలం బీసీలను రాజకీయంగా ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకున్నారు, మిగిలిన అన్ని అంశాల్లో అణచివేశారనే ఆలోచన, ఆ చైతన్యం వచ్చింది. భవిష్యత్తులో బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వస్తారు. ఇది ఉద్యమాలు లేదంటే డిమాండ్లు చేసేది కాదు. ఖచ్చితంగా ఏవైతే ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి బీసీల యొక్క హక్కులు తప్ప పార్టీలో లేదంటే ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు. ఆ హక్కులు సాధించడానికి 100% బీసీవై పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. సాధించేంత వరకు ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తి అయితే ఉండదు. ఆ మాటకు వస్తే బీసీవై పార్టీ, భారత చైతన్య యోజన పార్టీ పైన కూడా చాలా రూమర్స్ స్టార్టింగ్లో స్ప్రెడ్ చేశారు. అయిపోయింది, ఆ పార్టీ వాళ్ళలో మెర్జ్ అవుతుంది, లేదో వీళ్ళలో మెర్జ్ అవుతుందని. బహుశా ఆ టీచింగ్ ట్రబుల్స్ అన్ని దాటినట్టున్నారు మీరు. ఇప్పుడు ఆ మెర్జింగ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. కరెక్ట్ అన్న. బీసీవై పార్టీ పైన, నా పైన అనేక కుట్రలు జరిగాయి, అనేక తప్పుడు ప్రచారాలు జరిగాయి, అనేక ఆరోపణలు జరిగాయి. వీటన్నింటికీ ఎక్కడా నేను నేరుగా సమాధానం చెప్పలేదు. నేను ఏదైతే సిద్ధాంతం అనుకున్నానో, ఏదైతే ఆశయం అనుకున్నానో ఆ ఆశయానికి అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాము. ప్రజలు అర్థం చేసుకున్నారు బీసీవై పార్టీ విధానాలు ఏంటనేది, నా ఆలోచనలు ఏంటనేది. ప్రజల్లో నేను ప్రజల మద్దతు తీసుకోవడానికి వచ్చాను. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో వీళ్ళతోటి పోరాటం చేయడానికి వచ్చాను. కాబట్టి వీళ్ళు చేసే ఆరోపణల గురించో, తప్పుడు ప్రచారాల గురించో ఏ రోజు నేను పట్టించుకోలేదు. నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. రైట్. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన రాజకీయ పార్టీలు గడిచిన దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ని పాలించిన తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ 2 పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు, ముఖ్య నాయకులు వీకెండ్ అవుతే హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉన్నారు. మీరు మాత్రం 2 నెలలు అవుతుంది నేను ఇంటర్వ్యూ అడిగి. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి రావట్లేదు. వాళ్ళిద్దరికంటే అంత సీరియస్గా పొలిటికల్ యాక్టివిటీ ఏముంటుంది? అంత సీరియస్ పొలిటికల్ యాక్టివిటీ ఏం ప్లాన్ చేసుకుంటారు మీరు? మీరు అన్నట్టు ఈ 2 పార్టీలు కూడా అధికారం అడ్డం పెట్టుకొని అన్ని రకాలుగా దోపిడీ చేశారు. వ్యవస్థల్లో బలోపేతంగా తయారయ్యారు. మీడియా పరంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు, మిగిలిన అన్ని వ్యవస్థల్లో. సో వీళ్ళకి ఉన్న శక్తితో పోల్చుకుంటే బీసీవై పార్టీ అంత శక్తివంతంగా లేదు. కాబట్టే ప్రజలతో అవకాశం ఉన్నంత వరకు ప్రజలతో ఉండాలి, ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజాక్షేత్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో నాకున్న సమయాన్ని కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ కావచ్చు పూర్తి స్థాయిలో కేటాయిస్తోంది. రాబోయే రోజుల్లో మీరన్న ఈ ప్రధాన పార్టీల కంటే కూడా బలంగా బీసీవై పార్టీని నిర్మించే దిశగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం కోసము, అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన చేసే పోరాటం కోసం కావచ్చు సమయాన్ని కేటాయిస్తున్నాం. ఓకే. 2 ప్రధానమైన రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధానమైన రాజకీయ పార్టీలు ఒక క్యాస్ట్ పోలరైజేషన్ చేస్తున్నాయి. ఒక పార్టీ ఒక క్యాస్ట్, ఒక పార్టీ ఒక క్యాస్ట్, థర్డ్ పార్టీ ఆ పార్టీ ఇంకో క్యాస్ట్ని రిప్రజెంటేట్ చేస్తున్న పార్టీలుగా ఉన్నాయి. బీసీవై పార్టీ బీసీలు, బీసీ ఉద్యమం, బీసీలు అంటే ఓ 50 కులాలు ఉన్నాయి. బీసీలందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం అంటే సూదులన్నింటినీ కలిసి ఒక క్లాత్లో వేసి ముడివేయటం లాంటిది. అంత ఈజీ కాదు అంటారు. అంత చాలా పెద్ద పని ఎత్తుకున్నారు మీరు. సాధ్యమవుతుందా అనేది మళ్ళీ క్వశ్చన్. అది డెఫినెట్గా సాధ్యమవుతుందన్న. మీరు గమనించినట్టయితే గతంలో బీసీ అనేది ఒక వర్గంగా చూసేవాళ్ళు. ప్రభుత్వాలు కూడా అప్పట్లో బీసీ కమిషన్ అని, బీసీ నిధులని, బీసీ పథకాలని ఉండేవి. దీన్ని ఒక కుట్ర పన్ని అన్ని రాజకీయ పార్టీలు, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బీసీలను కులాల వారీగా విడదీసి, ఉపకులాల వారీగా విడదీసి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ అని చెప్పడము, ఒక్కొక్క కులానికి పథకాలని చెప్పడము, తీరా చూస్తే కనీసము ఆ విధంగా విడదీసినప్పుడైనా కనీసం ఏదైనా నిధులు వస్తాయో, లేదంటే వాళ్ళకి ఆ కులాని యొక్క, ఆ సామాజిక వర్గాని యొక్క అభివృద్ధి కోసం పాటుపడతారంటే అలాంటిది ఏది ఉండదు. కేవలము మభ్య పెట్టడానికి కోసం మాత్రమే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి
వ్యక్తికి పదవి ఇవ్వడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, మేము కార్పొరేషన్ పదవి ఇచ్చాం కాబట్టి ఈ కులాన్నంతా ఉద్ధరించామని చెప్పి మభ్యపెట్టే కార్యక్రమం తప్ప మరొకటి జరగలేదు. ఆ విషయం కూడా ఈరోజు బీసీల్లో చైతన్యం వస్తోంది. మనము విడిపోవడం వల్ల మనము ఒకరంటే ఒకరు కాని పరిస్థితుల్లో అలాంటి వాతావరణాన్ని వీళ్ళు కుట్రపూరకంగా తయారు చేశారు కాబట్టి ఏకమవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి బీసీ కులాలు, బీసీ సామాజిక వర్గాల అందరిలో కూడా చైతన్యం వస్తుంది. దీనికోసం కూడా బీసీవై పార్టీ ఖచ్చితంగా నడుం బిగించి భవిష్యత్తులో బీసీ కులాలన్నింటినీ కూడా ఏకం చేయడంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు ఏదైతే మీ కాపు సామాజిక వర్గం కావచ్చు, ఈ రెండు పార్టీల ద్వారా అన్యాయానికి గురవుతున్న అన్ని సామాజిక వర్గాలని రాజకీయంగా ఏకం చేసి ఈ రెండు పార్టీలకు సమాధి కట్టేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తారు. రెండు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి రామచంద్ర యాదవ్ గారు, చాలా బలంగా ఉన్నాయి అన్ని రకాలుగా. మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా వ్యవస్థల్లో పాతుకుపోయి ఉన్నాయి, ఫినాన్షియల్గా పాతుకుపోయి ఉన్నాయి, మీడియా పరంగా పాతుకుపోయి ఉన్నాయి. ప్రతి ఊర్లో బలమైన ఒక నెట్వర్క్ వాళ్ళకు ఉంది. సో వాళ్ళని తట్టుకోవాలనే ప్రయత్నం, వాళ్ళని ఎదిరించాలనే ప్రయత్నం, వాళ్ళని పడగొట్టి మీరు అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి మీపైన అటాక్ చేసే ప్రయత్నం ఉంటుంది. డెఫినెట్గా కుట్ర జరుగుతోంది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో రెండు పార్టీలు కలిసి అనేక సందర్భాల్లో కుట్రలు పన్నారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఒక్కటైతే చెప్పగలనన్నా, మీరన్నట్టు నిజంగా వాళ్ళు వ్యవస్థలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మరో రకంగా ఎంత బలంగా ఉన్నా మీరు చరిత్ర తీసుకోండి, ఎంతోమంది ఎంతకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే, ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే వాళ్ళ చరిత్ర ఎంత హీనంగా ముగిసిందో మనం చూసాము. అదేవిధంగా ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో కూడా వీళ్ళ చరిత్ర, ఈ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చరిత్ర కూడా అదే విధంగా ముగింపు పలుకుతుంది. ఖచ్చితంగా ఒక కొత్త చరిత్ర అయితే మొదలవుతుంది, కొత్త శకం మొదలవుతుంది. అది బీసీ శకము రాబోయే రోజుల్లో. దానికోసం బీసీవై పార్టీ నడుం బిగించి ముందుకెళ్తుంది. 100% అది సాధిస్తాం. గతంలో చాలా ఫెయిల్యూర్స్ చూసాం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా. కొత్తగా బీసీ యువత ఎవరైనా మీ పార్టీలోకి రావాలన్నా, చేయాలన్నా ఇది ఉంటుందో పోతుందో లేని ఒక భయం, ఒక అంబిగ్విటీ లోపల ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు రామచంద్ర యాదవ్ గారు? మీరు అన్నట్టు ఈరోజు ఇంత బలంగా పాతుకుపోయిన ఈ విషవృక్షాల లాంటి ఈ దోపిడీ అరాచక కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటి మీద యుద్ధం చేసి, వీటి మీద పోరాటం చేసి వీళ్ళ యొక్క అరాచకానికి అంతం పలకాలంటే అది కేవలం నా ఒక్కడి వల్ల, లేదంటే ఒక బీసీ సామాజిక వర్గంతో ఏకమవడం వల్లనా అనే దానికంటే కూడా ప్రధానంగా ఈ ఆశయంలో భాగస్వామ్యం కావాల్సింది యువత ముందుకు రావాలి. ఖచ్చితంగా యువతలో చైతన్యం వచ్చి రాజకీయంగా అడుగులు ముందుకు వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చినట్టయితే, ఆ బాధ్యత యువత తీసుకున్నట్టయితే ఆ మార్పు రావడానికి ఎన్నో రోజుల సమయం పట్టదు. ఆ దిశగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువతకు నేను పిలుపునిస్తున్నాను. మీరు రాజకీయంగా అడుగులు ముందుకు వేయండి. ఈ ప్రక్షాళన చెయ్యడానికి ఒక ప్రజాస్వామ్యమైన, ఒక ప్రజాయుతమైన, ఒక ప్రజా రాజకీయం దిశగా, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా ముందుకొస్తున్న బీసీవై పార్టీతో కలిసి రండి. మీకు అండగా ఉంటుంది. ఈ భవిష్యత్తు తరాల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము, రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి, యువతకు, అందరికీ, అన్ని వర్గాలకి మంచి జరిగే విధంగా భవిష్యత్తులో ప్రజాప్రభుత్వం రావాలంటే అందులో యువత భాగస్వామ్యం అవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి, అదేవిధంగా అలా ముందుకొచ్చిన యువతకి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిచ్చి కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువతను కోరుకుంటున్నాను. అది వాళ్ళకి ధైర్యం కావాలి. ఓకే, పార్టీ కోసం మనం పనిచేయచ్చు, మన ప్లాట్ఫామ్ ఇది అని వాళ్ళు బిలీవ్ చేయాలి. ఆ బిలీవ్ చేయాలంటే అంత ఈజీ కాదు, ఒకేసారి రారు. మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అన్నీ చూసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చి అప్పుడు వీళ్ళు అవుతారు. నాకు తెలిసి కమిటీస్ అన్నీ వేసుకుంటున్నట్టున్నారుగా కొత్తగా. ఇప్పుడు పార్టీ నిర్మాణం మొదలైందన్న, ఇందులో కూడా ప్రధానంగా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. యువతతో పాటు బీసీలతో పాటు మిగిలిన అన్ని సామాజిక వర్గాలని సామాజిక న్యాయం పాటిస్తూ పార్టీ నిర్మాణం మొదలుపెట్టాము. ఈ 22వ తేదీన జరగబోయే బీసీ సింహగర్జన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. నిజానికి అడగదలుచుకుంది అదే. ఏంటి బీసీ సింహగర్జన ఏంటి? మీకు రాజధానిలో 1000 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దానికేంటి అంబేద్కర్, పూలే, మండల్, కర్పూరి ఠాకూర్ గారి వేదిక. సో వీళ్ళ కాంబినేషన్ ఏంటి? గతంలో మనం మండల్ సెపరేట్గా విన్నాం, అంబేద్కర్, పూలే సెపరేట్గా విన్నాం. సో ఇప్పుడు కర్పూరి ఠాకూర్ వచ్చారు, మండల్ వచ్చారు, పూలే వచ్చారు, అంబేద్కర్ వచ్చారు. వీళ్ళందరినీ బహుజనుల యొక్క అభివృద్ధి కోసము సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బహుజనులు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అని కృషి చేసిన
నాయకుల్లో ప్రధానంగా ఈ నలుగురు ముందుంటారు కాబట్టే ఈ ప్రాంగణానికి ఈ నాయకుల పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బీసీ సింహగర్జనకు సంబంధించిన ఎజెండా ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, నాయకులు, బీసీ కార్యక్రమాలకి, బీసీ డిమాండ్లకు మద్దతు ఇచ్చే అందరితోటి కలిపి బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసి అందులో 5 ప్రధాన డిమాండ్లతో చర్చించి దానిలో కొనసాగించే భాగంగా ఈ నెల 22వ తేదీన బీసీ సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వచ్చే 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి మన ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే దిశగా ఈ సభ ఉండబోతుంది. ఏంటి 1000 ఎకరాలు ఎందుకు మీకు? మళ్ళీ ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం అంటే ఆ చైర్లో కూర్చోవడం, మనల్ని పరిపాలించుకోవడం కదా. మళ్ళీ మీరు పాలకులను ఇంకెవరినో మాకేదో ఇవ్వండి అని అడగడం కనిపించట్లా? అది అధికారం రావడం ప్రధాన ఉద్దేశమైనప్పటికీ కూడా అధికారం వచ్చేలోపు జరుగుతున్న దోపిడీని కట్టడి చేయడంతో పాటు ఇందులో బీసీల యొక్క వాటాని సాధించే హక్కు ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నాము, దానికోసం పోరాటం చేస్తాం, ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఎందుకంటే మీరు తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాజధాని వచ్చినప్పుడు హైదరాబాద్ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పేరు చెప్పి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన కంపెనీలకు, వాళ్ళ సామాజిక వర్గాలకు ఏదైతే స్టూడియోల పేరు చెప్పి 1000 ఎకరాలు ఇచ్చేశారు, డెవలప్మెంట్ పేరు చెప్పి 100 ఎకరాలు ఇచ్చేశారు, కంపెనీల పేర్లు చెప్పిచ్చేశారు, హోటళ్ళ పేరు చెప్పిచ్చారు, ఇన్ఫ్రా డెవలప్మెంట్ అని చెప్పిచ్చారు, ఫార్మా కంపెనీల పేర్లు చెప్పి 100 రూపాయలకి 50 రూపాయలకి ఎకరాలు ఇచ్చేశారు. కానీ బీసీలు లేరు అందులో బీసీల వాటా 0. ఈరోజు బీసీలకు సంబంధించిన ఒక కార్యక్రమం జరగాలంటే ఏదో హాల్లో చూసుకోవాలి, లేదంటే మరో భవనంలో చూసుకోవాలి తప్ప బీసీలకు 1 సెంట్ కూడా లేదు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో బీసీలకు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు 1000 ఎకరాలు అడుగుతున్నాం. ఈ 1000 ఎకరాల్లో బీసీ భవనాలు నిర్మించడంతో పాటు బీసీలకు సంబంధించిన స్టడీ సర్కిల్స్ కావచ్చు, బీసీల అభివృద్ధి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మాణము, అభివృద్ధి, కంపెనీలు, ఐటీ లేదంటే ఏఐ ఏదైతే చెప్తున్నారో ఈ అన్ని రంగాల్లో కూడా బీసీలు ఉన్నారు. బీసీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ దిశగా నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు మీరు సేకరించిన 33,000 ఎకరాలు, మళ్ళీ 2వ దశ విడతలో 24,000 ఎకరాలు, మళ్ళీ 3వ దశ అంటున్నారు. అంటే సుమారు 70-80 వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి సేకరించి ఏదైతే మీరు రాజధాని నిర్మాణం అంటున్నారో అందులో కనీసము సమాజంలో, రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు కేవలం 1000 ఎకరాలు కేటాయించమంటున్నాం. అంటే ఇది చాలా చిన్న డిమాండ్. ఇది ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ దిశగా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దాన్ని సాధిస్తారు 100%. మీరు బీసీలు, బీసీ రిజర్వేషన్లు, చట్టసభల్లో కూడా 44% రిజర్వేషన్లు ఉంటారు. మామూలు 33% విన్నా నేను. మీరు దాన్ని 44% కావాలి అని అడుగుతున్నారు స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో కూడా. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు మేము ఏదో చేస్తున్నాం, చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ కులగణన ఇవన్నీ మాట్లాడుతోంది. నిన్న మొన్న ఏదో పేపర్లో చూశాను. ఇవన్నీ కూడా కేవలము ప్రకటనలకు మాత్రమే పరిమితము. మీరన్నట్టు బీసీల సమస్యల గురించి కానీ, లేదంటే కులగణన గురించి కానీ, రిజర్వేషన్ల అంశం గురించి కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే బీసీ రక్షణ చట్టం ఉంది దీనికి సంబంధించి కానీ, గత నెల డిసెంబర్ 11వ తేదీ వరకు మీరు చెప్పే పేపర్లలో ఎక్కడ చిన్న ఆర్టికల్ కూడా ఉండేది కాదు. దీనికి సంబంధించిన బీసీ సంఘాలు కానీ, నాయకులు కానీ చేసే పోరాటాల గురించి ఎక్కడా వార్త ఉండేది కాదు. ఎప్పుడైతే బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసి ఈ 5 డిమాండ్లే ప్రధాన ఎజెండాగా ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి బీసీవై పార్టీ ప్రకటించిన తర్వాత వెంటనే బీసీల పైన ప్రేమ వలకబోస్తూ తప్పుడు కథనాలు సృష్టించి ఏదో బీసీ రక్షణ చట్టం రెడీ అయిపోయింది, రిజర్వేషన్లు రెడీ అయిపోయినాయి, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి గత 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో 100%
పదవులు, ముఖ్యమైన పదవులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి, తన కుటుంబ సభ్యులలాగా ఎవరైతే తన చెంచాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టబెట్టి నిజంగా పార్టీ కోసం కష్టపడిన బీసీ నాయకుల్ని వంచే ప్రయత్నం చేస్తే, ఇదే మీరు చెప్పే ఈనాడు అనే ఒక పేపరు బీసీలకు ఏదైతే నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందంటే నీచమైన కథనాలు రాసే ప్రయత్నం జరుగుతోంది. రిజర్వేషన్లతో పాటు కులగణన చేస్తోంది, దీని కమిటీలు వేసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప నిజంగా వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఏదో ఒక రకంగా తప్పుదారి పట్టించడానికి, బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని నీరుగార్చడానికి చేసే ప్రయత్నం తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది చాలా స్పష్టము. ఇలాంటి తప్పుడు కథనాలని, వార్తలని నమ్మే పరిస్థితుల్లో బీసీ సమాజం లేదు. కానీ కాదు, ప్రభుత్వానికి సంబంధించిన గెజిట్ లాంటి పత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు రాస్తున్నాయి, పెద్ద పెద్ద ఆర్టికల్స్, ఫస్ట్ పేజ్ ఆర్టికల్స్ రాస్తున్నాయి. అయిపోయింది, బీసీల కోసం చాలా చేయబోతుంది ప్రభుత్వం అని. ఇదే అంటున్నాను, ఈ మీరు చెప్పే ఈ తోక పత్రికలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి జోబీ సంస్థలు ఏవైతే పత్రికలు ఉన్నాయో వీటిలో తప్ప ఇది ఎక్కడ ప్రభుత్వ నిర్ణయము కాదు, ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు, ప్రభుత్వం దీని పరంగా ఎక్కడ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ స్టేట్మెంట్స్ లేవు, మిగిలిన మీడియాల్లో ఎక్కడ రావడం లేదు. వీళ్ళు సృష్టించుకొని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఏమైనా సమాచార శాఖకు సంబంధించి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చారైతే నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ పుత్రరత్నానికి పేరుకి విద్యాశాఖ మంత్రి అయినా సర్వశాఖ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నట్టు సమాచార శాఖని ఆంధ్రజ్యోతినో లేదంటే ఈనాడు లాంటి పేపర్లకు ఇచ్చారో తెలియదు, కానీ మిగిలిన పేపర్లో ఎక్కడా కనపడదు. కానీ బీసీలను మభ్యపెట్టడానికి మాత్రమే ఇలాంటి తప్పుడు కథనాలు చేస్తున్నారు. కాబట్టి బీసీ సమాజం పైన దాడి జరుగుతోంది, బీసీల పైన కుట్రలు చేసే దాంట్లో ప్రధానంగా ముందుకొచ్చేది ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్. కాబట్టి ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా వీటిని బహిష్కరించాల్సిన అవసరం ఉంది కూడా అని చెప్పి బీసీ సమాజానికి పిలుపునివ్వడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రెండు పేపర్లని బీసీ సమాజం బహిష్కరిస్తుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రధానమైన మీడియా అది. మీరు ఒక కొత్త పార్టీకి ఎమర్జింగ్ ఇద్దరు పెద్ద ఎద్దులను ఢీకొట్టున్నారు. మీకంటూ ఒక సొంత మీడియా లేదు. ఉన్న ప్రధానమైన పత్రికలన్నీ బీసీలు వ్యతిరేక పత్రికలు అంటారు. మరి మీ ఎజెండా ఏంటి? మీ ఎజెండా ఎలా వెళ్ళాలి జనాల దగ్గరికి? నేను అన్ని పత్రికల గురించి మాట్లాడలేదు. నిజంగా బీసీలకు సంబంధించి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు ఉన్నాయి, వార్తాపత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. ఈ రెండు పత్రికల గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే బీసీలకు జరుగుతున్న అన్యాయంలో ప్రభుత్వానికి సంబంధించిన కుట్రలో భాగస్వామ్యం ఏవైతే ఇలాంటి శక్తులు ఉన్నాయో వీటి మీద కూడా పోరాటం చేసినప్పుడే ఈ విష వృక్షాలకు సంబంధించిన వేర్లు లాంటిగా ఇలాంటి తప్పుడు పత్రికలని బహిష్కరించినప్పుడే ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు మంచి జరుగుతుంది. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తారు. సో ఆ పత్రికలో వస్తున్న కథనాలు కూడా మీ విజయాలుగా ఎందుకు చూడలేరు? మీరు మాట్లాడిన తర్వాత, సింహగర్జన ప్రకటించిన తర్వాత సో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం, బీసీలను డైవర్ట్ చేయడం కోసం ఈ కథనాలు వస్తున్నాయి అంటే డెఫినెట్గా అది మీ సక్సెస్గా చూడాలేమో. ఇందులో నిజంగా ప్రభుత్వంలో మార్పు వచ్చి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేసి ఈ డిమాండ్లు నెరవేర్చే ప్రయత్నం చేస్తే దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తప్పుదారి పట్టించే విధంగా, అదే విధంగా మభ్యపెట్టే విధంగా, ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేస్తున్న ప్రయత్నం. కాబట్టి దాన్ని తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది, బీసీలలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నానన్న. సో 4-5 ఇష్యూస్ మీరు ఎజెండా ఎత్తుకున్నారు. ఒకటి ఖరేడుకు సంబంధించిన అంశం, ఆ సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా? ఇండోసోల్ గురించి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు గత ప్రభుత్వ హయాంలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయడం చూసా. ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఈ ప్రభుత్వం దాదాపు 40,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ షిరిడి సాయి కంపెనీకి ఇవ్వబోతోంది, ఇండోసోల్ కంపెనీకి అని విన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉండేవి, ఆ తర్వాత కుల రాజకీయాలు వచ్చాయి, ఆ తర్వాత వర్గ రాజకీయాలు వచ్చాయి, ఆ తర్వాత కుటుంబ రాజకీయాలు వచ్చాయి, ఇప్పుడు మాఫియా రాజకీయాలు నడుస్తున్నాయి. మాఫియా డెఫినెట్గా రాష్ట్రంలో మాఫియా వ్యవస్థ, ఒక మాఫియా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణే మీరు చెప్పిన ఇండోసోల్ కంపెనీ కావచ్చు, ఏదైతే విశ్వేశ్వర రెడ్డికి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ కావచ్చు. 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇదే విశ్వేశ్వర రెడ్డి అనే ఒక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుడితను, ఇతను జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థ. ఈ కంపెనీ ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ధనాన్ని అవినీతి చేసి 92,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా వాళ్ళకు మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి లాంటి పత్రికలు మొదటి పేజీలో రాశారు. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కడపలో బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ విశ్వేశ్వర రెడ్డి చేసిన అవినీతిని, ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చేసిన అవినీతిని నేను అధికారంలోకి వస్తే కక్కిస్తాను, ఇతన్ని జైల్లో పెడతానని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విశ్వేశ్వర రెడ్డి దగ్గర నుండి ఎన్నికలకు ముందు జనవరి
12వ తేదీన 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో నేరుగా లంచాలు తీసుకోవడంతో పాటు అవినీతి చేయడంతో పాటు ఇంక ఇండైరెక్ట్గా ఎన్ని వేల కోట్లు తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. ఈరోజు దానికి ప్రతిఫలంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకపోగా ఆ కంపెనీకి ఇప్పటి వరకు సుమారు 39,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు ఇచ్చారు, 16,000 ఎకరాలకు పైగా భూములు ఇచ్చారు. అందులో భాగంగానే కరేడులో 8,300 ఎకరాలు ఇచ్చారు, అదేవిధంగా కడప జిల్లాలో ఇచ్చారు. భూములు ఇవ్వడంతో పాటు వాళ్ళు చాలా పేద కంపెనీ కాబట్టి గతంలో ఇదే కంపెనీ గురించి మాట్లాడుతూ నారా లోకేష్ గారు ₹1,00,000 మూలధనంతో వచ్చిన కంపెనీకి 92,000 కోట్లు ఇచ్చేశారని చెప్పి మాట్లాడిన నారా లోకేష్కి కేవలం ఆ ₹1,00,000 గుర్తుందేమో, వీళ్ళ పాపం పేద కంపెనీ అని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా రాయితీలు ఇచ్చి అవినీతిలో భాగస్వామ్యం. అంటే ఇక్కడ ఏమవుతోందంటే వీళ్ళిద్దరి మధ్య కూడా అవినీతికి సంబంధించిన అంశం వచ్చేసరికి ఒక అన్రిటన్ అగ్రిమెంట్తో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ భాగస్వామ్యంతో నడుస్తున్న దోపిడీ అనే దానికి స్పష్టమైన ఉదాహరణ ఇది. సో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఈ 20 నెలల పాలన చూసినప్పుడు మీకు డెవలప్మెంటే కనిపించట్లేదా? 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కనపడట్లేదు అదేమి? ఇంతకంటే జోక్ మరొకటి ఉండదన్నా. ఈ పెట్టుబడులు, ఈ వేల కోట్లు, లక్షల కోట్లు వీళ్ళంతా చెప్పేది పేపర్లో కనబడుతుంది తప్ప వాస్తవంగా ఎక్కడా జరగడం లేదు. ఎందుకు అగ్రిమెంట్లు, ఎంఓయూలు, సదస్సులు, ఇలాంటి ఎంఓయూలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేసుకున్నారు. ఇలాంటి సదస్సులు, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు, బోల్డన్ని సమ్మిట్లు పెట్టారు. వీటన్నింటి పేరు చెప్పి ఏ విధంగా ప్రజల ధనాన్ని, ప్రజాధనాన్ని, రాష్ట్ర ధనాన్ని ఖర్చు పెట్టారో తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కేవలం భూదోపిడీ కోసము వీళ్ళకు కావాల్సిన బినామీ కంపెనీలు, జోబు సంస్థలకు రాష్ట్రానికి సంబంధించిన వేల కోట్ల విలువైన భూములని దోచిపెట్టడం కోసము కంపెనీల పేరు చెప్పి, అభివృద్ధి పేరు చెప్పి, ఇన్వెస్ట్మెంట్ల పేరు చెప్పి వీళ్ళకి భూములు అప్పనంగా కట్టబెట్టడానికి మాత్రమే చేస్తున్నారు. ఈ తీసుకున్న భూములని ఈ కంపెనీలు ఏదైతే బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకొని దాని ద్వారా వేరే వ్యాపారాలు చేసుకోవడం, ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయడం, ఇది గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. దీన్ని అంతటిపైన కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జరుగుతున్న భూదోపిడీ పైన కూడా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందండి. సో అవినీతి పైన మీకు ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? 100% ఈ అవినీతిలో ఎప్పుడు గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ రెండు పార్టీల విధానము ఒక్కటే అని చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్లీజ్. కరేడు భూముల విషయంలో ప్రభుత్వము వేల మంది రైతులకు అన్యాయం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసము దాని మీద స్పందించలేదు. రాజయ్యపేట విషయంలో భూదోపిడీ చేస్తుంటే బల్క్ డ్రగ్ కంపెనీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక భూ పంపిణీలు విచ్చలవిడిగా 99 రూపాయలకి, ₹1 ఇచ్చేస్తున్నాము, ఏదో వీళ్ళ సొంత బాబు సొమ్ము అన్నట్టు ఇచ్చేస్తుంటే స్పందించలేదు. కానీ ఒకానొక సందర్భంలో వైజాగ్లో టీసీఎస్ కంపెనీకి సంబంధించి సుమారు 34 ఎకరాలు అనుకుంటాను, ₹99 కేటాయించారని చెప్పి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించిన సాక్షి మీడియా, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో అనేక రకాలుగా ఆరోపణలు చేశారు, అనేక రకాలుగా అవినీతి జరిగిందని చెప్పారు. ఈ కాంట్రాక్ట్ జరిగింది 2025 ఏప్రిల్లో జరిగితే ఆ రోజు నుండి సుమారు 2025 అక్టోబర్ వరకు అనేక ఆరోపణలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సడన్గా ఈ అంశాన్ని పక్కన పెట్టడంతో పాటు అప్పటి వరకు వీళ్ళు చేసిన వీడియోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా డిలీట్ చేశారు. దీని వెనక రీజన్ ఏముందని చెప్పి ఒకసారి రీసెర్చ్ చేస్తే ఏ కంపెనీకి అయితే వీళ్ళు భూములు కేటాయించారో ఆ కంపెనీ నుండి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చాయి. అనధికారికంగా అది ఎంత చేతులు మారాయి అనేది నాకు తెలియదు. ఈ ముట్టడి దగ్గర నుండి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో డబ్బులు వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడడం లేదు. అదేవిధంగా గతంలో చేసిన ఆరోపణలన్నింటినీ కూడా డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే అవినీతిలో ఈ ఇద్దరు పార్టీలకు భాగస్వామ్యం ఉంది. అందుకే నేను మాఫియా రాజకీయాలు అంటున్నాను. ఖచ్చితంగా ఈ విష సంస్కృతి నుండి రాష్ట్రం బయటికి రావాలంటే, ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క అరాచకాలకు అంతం పలకాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి, ప్రత్యామ్నాయ పరిపాలన కావాలి. సో ఆ ప్రత్యామ్నాయం మీరే అవుతారు అనేది మీ ఎజెండా. 100% ఆ దిశగానే బీసీవై పార్టీ ప్రయాణం. సో ఇప్పుడు అమరావతిలో పెట్టబోతున్న మీ సభ కేవలం 1000 ఎకరాలు సాధించడం, రిజర్వేషన్ సాధించడం కోసం మాత్రమేనా? మీ పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ ఎజెండాని కూడా అక్కడ ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా? ఇక్కడ స్పష్టంగా బీసీలకు సంబంధించిన అజెండాను ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒకటి బీసీలకు రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలనే అంశం. ఇది
నేను చెప్తున్నది కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పుత్రరత్నం నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎజెండా ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో స్పష్టంగా తెలియజేశారు. బీసీలపైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి ప్రకటించిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో కనీసం ఆ దిశగా ప్రయత్నం చెయ్యకపోగా కనీసం ఎక్కడ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఈ 18 నెలల కాలంలో రాష్ట్రంలో అనేక బీసీలపైన, బీసీ నాయకులపైన దాడులు జరిగాయి. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు హత్య గావించబడ్డారు. అయినప్పటికీ కూడా ఆ దిశగా ప్రయాణం చేయలేదు. గతంలో నేను కానీ బీసీవై పార్టీ కానీ అనేక వేదికలపైన, అనేక సందర్భాల్లో, అనేక రౌండ్ టేబుల్ మీటింగుల్లో ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. కాబట్టి ఇందులో ప్రధాన అజెండాలో వెంటనే బీసీలకు రక్షణ చట్టం కల్పించాలనే అంశంపైన చైతన్యం తీసుకురావడానికి దీన్ని ప్రధానంగా తీసుకున్నాము. రెండవది రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలనేది. మూడో అంశము వెంటనే కులగణన చేపట్టి, సమగ్ర కులగణన చేపట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఖచ్చితంగా బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ప్రధానమైనది. ఎందుకంటే బీసీలకు 44% రిజర్వేషన్ అనేది ఈరోజు నేను తీసుకొస్తున్నది కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాటి ముఖ్యమంత్రి ఎవరైతే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము ఆయన ఏదో సినిమా చరిస్మానో హీరోగా వచ్చాడనో లేదంటే వాళ్ళ సామాజిక వర్గమో మరొకటో కాదు. ఆనాడు బీసీలకు నేను అధికారాన్ని ఇస్తాను, బీసీలను అభివృద్ధి చేస్తాను, మేము అధికారంలోకి వస్తే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాలుగా వెనకబడిన బీసీలకు 44% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు మురళీధరన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ దిశగా దానిపైన స్టడీ చేసి 44% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు సుమారు 22 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు అధికారం కావచ్చు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ రోజు వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా బీసీలను వంచిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. సో ఇప్పటికైనా అమలు చేయాల్సిన బాధ్యత, ఆ దిశగా ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఆ డిమాండ్ని కూడా ప్రధానంగా ఈ బీసీ సింహగర్జనలో తీసుకెళ్తున్నాము. భవిష్యత్తులో బీసీలలో ఈ అన్ని అంశాలపైన చైతన్యం తీసుకొని వచ్చి ఈ డిమాండ్లు సాధించేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. రైట్ సార్. చాలా కంపెనీలు మాఫియా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు ఎలక్టోరల్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చి నోరు మూసిస్తున్నాయని బీసీవై పార్టీ తలుపు తట్టలేదా? ఏ పారిశ్రామికవేత్త మేము కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తాం మీకు అంత ధైర్యం ఎవరికి లేదనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీకి మద్దతు ఇవ్వడము, పార్టీకి సపోర్ట్ చేయడం వేరు తప్ప ఇక్కడ వీళ్ళ యొక్క దోపిడీలో భాగస్వామ్యము లేదంటే వీళ్ళ దోపిడీలో వాటాలు అని చెప్పే ధైర్యము అంత మగవాడు ఇంకా పుట్టలేదు. ఆ విషయము వాళ్ళకి తెలుసు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. వాళ్ళు క్యాపిటలిస్టులు కాబట్టి, డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి, 1000 కోట్లు సంపాదించుకోవాలి కాబట్టి ఓ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు షిర్డీ సాయి టీడీపీకి ఇచ్చినట్టు 40 కోట్లు డైరెక్ట్గా అఫీషియల్గా ఇస్తాం ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి ముందుకు వస్తారు కదా, ప్రయత్నం చేస్తుంటారు కదా. ఖచ్చితంగా ఆ ధైర్యము ఇప్పటివరకు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యరని అనుకుంటున్నాను. రైట్. సో ఈ సభ తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు నేను చూస్తున్నాను, పరామర్శలు చూస్తున్నాను, ఏమైనా పర్టికులర్ ఇన్సిడెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి అపీర్ అవ్వడం చూస్తున్నాను. అలా కాకుండా పార్టీగా కార్యాచరణ, పార్టీగా నిర్మాణం, పార్టీ సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకెళ్ళడం, వీటికి సంబంధించి ఏం ఆలోచన చేస్తున్నారు? ఖచ్చితంగా బీసీ సింహగర్జన కార్యక్రమం తర్వాత పార్టీ నిర్మాణమే ప్రధానంగా ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా బీసీవై భరోసా యాత్ర మొదలు పెడతామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే దిశగా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీని అన్ని వర్గాల ప్రజలకు చేరవేసే దిశగా, అదేవిధంగా అన్ని వర్గాలను ఏకం చేసే దిశగా పార్టీ ముందుకెళ్తుంది. తొందరలో రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ మీరు ఇప్పటివరకు చెప్పిన ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రజాబలం విషయంలో వీటన్నింటికంటే కూడా బలమైన పార్టీగా ఎదగడానికి, పార్టీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నాకు అర్థం కాలేదు, ఆ బ్రోచర్ చూశాను మీది సింహగర్జన, బీసీ సింహగర్జన బ్రోచర్ చూస్తే దాంట్లో శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం కార్యక్రమం అని ఉంది. ఏంటి ఆ సభలో శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం కార్యక్రమం ఏంటి? అది ఎందుకు వచ్చింది అక్కడికి? ఇది ఒక రకంగా ఏంటంటే సామాజిక చైతన్యంతో పాటు
సమాజంలో వృత్తుల ఆధారంగా ఉన్న కులాలను ఏకం చెయ్యాలనే ఒక ఆలోచనతో, ఒక మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చరిత్రలో మనందరికీ తెలుసు, ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణుడు అంటే కేవలము ఆయన ఆ నారాయణుడి స్వరూపం మాత్రమే కాదు, అదేవిధంగా లోకానికి భగవద్గీత అందించిన దేవదేవుడు మాత్రమే కాదు, ఆనాడే ఈ వృత్తుల ఆధారంగా ఉన్న కులాలను ఏకం చెయ్యాలనే సామాజిక బాధ్యతతో ఆయన యాదవ కులానికి సంబంధించిన శ్రీకృష్ణ భగవానుడు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన జాంబవతీ దేవిని వివాహమాడి భవిష్యత్తు తరాలకు ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఓకే, ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ చరిత్రని అన్ని సామాజిక వర్గాలకు చేరవేర్చాలి, ఆ చైతన్యం తీసుకురావాలనే ఆలోచనతోటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో, ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలపెట్టింది. ఖచ్చితంగా ఇది చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఈ 2 తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజల ఆధ్వర్యంలో, ప్రజల యొక్క సమక్షంలో జరుగుతుంది. రాధాకృష్ణుల కళ్యాణం ఇప్పటివరకు తెలుసు మనకి. సో జాంబవతి కృష్ణుడి కళ్యాణం ఇప్పుడు చూడబోతున్నాం. సో అంటే పొలిటికల్ ఈక్వేషన్ కూడానా, ఆ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, వీటినన్నీ మెర్జ్ చేసే ప్రయత్నం? డెఫినెట్గా అన్న, నా ఆలోచన అయితే ఒకటే, ఎక్కడ అవకాశం ఉన్నా, ఎక్కడ ఆ సందర్భం ఉన్నా ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలను ఏకం చెయ్యడానికి నేను ముందుకుంటాను. బీసీవై పార్టీ ముందుంటుంది. దానికి సంబంధించి ఎక్కడ దీన్ని నేను కల్పించడమో లేదంటే క్రియేట్ చేయడం అయితే కాదు, చరిత్రలో ఉన్నదాన్నే నేను చేస్తున్నాను. సో ఖచ్చితంగా దానివల్ల సామాజికంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాను. సో శ్రీకృష్ణుడు మొదలుపెట్టిన సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామచంద్ర యాదవ్ మళ్ళీ ముందుకు తీసుకుపోబోతున్నాడు. రైట్, ఖచ్చితంగా చరిత్రలో ఉన్నదాన్నే నేను చేస్తున్నాను. శ్రీకృష్ణుడు మొదలుపెట్టిన ఇనిషియేషన్ అది కైండ్ ఆఫ్. డెఫినెట్గా ఇంకా చరిత్రలో మనం తీసుకున్నట్టయితే గుర్రం జాషువా గారు ఉన్నారు, సామాజికవేత్త. ఆయన యొక్క తల్లిదండ్రులు తీసుకుంటే కూడా తండ్రి యాదవ సామాజిక వర్గము, అదేవిధంగా తల్లి మాదిక సామాజిక వర్గం. సో ఇది చరిత్రలో ఉన్నదే. దీన్ని ఎవరైతే ఈ కుట్రలు చేసి పార్టీలు, నాయకులు సామాజిక వర్గాలుగా విడదీసి, మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, వరుసలు పెట్టుకొని పిలుచుకునే ఆచారం ఉంది. మామ, బావ, బావమరది అంటూ పిలుచుకునే ఆచారం ఉంది. దాన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం కోసం కొంతమంది కుట్రదారులు ఒకరిలో ఒకరు విభేదాలు సృష్టించి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము కలిపే ప్రయత్నం చేస్తున్నామన్న, అందులో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకోవడం. సో పురాణాలకు సామాజిక న్యాయానికి లింక్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎమర్జ్ అవ్వబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు. డెఫినెట్గా దీని ద్వారా సామాజిక వర్గాలు ఏకమవుతాయంటే అందులో మొదటగా సంతోషించే వ్యక్తి నేను. ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్న ప్రయత్నము. డెఫినెట్గా దీనివల్ల మంచి జరుగుతుంది తప్ప ఎక్కడ దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఒక 5-6 కులాలు, ఒక 7-8 కులాలకు సంబంధించిన పాపులేషన్ 20 లక్షల పైన ఉంది. మేజర్ కమ్యూనిటీస్ అన్ని, మేజర్ పాపులేషన్ ఉన్న కమ్యూనిటీస్ అన్నీ. ఈ 7-8లో కూడా లేని కులాలు శాసించే పరిస్థితిలో ఉన్నాయి. మొదటి 2-3 స్థానాల్లో ఉన్న జనాభా కలిగి ఉన్న కులాలు ఏ పార్టీతో లేకుండా, రాజ్యాధికారంలో లేకుండా ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు రాజ్యాధికారానికి రాలేకపోయారు అనిపించింది ఇప్పటివరకు? ఆ చైతన్యం లేకపోవడం మాత్రమే. ఆ చైతన్యం తీసుకురావడం కోసం కూడా బీసీవై పార్టీ ముందుకొస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు మీరు అన్నట్టు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో బీసీవై పార్టీ తరపున అవకాశం కల్పిస్తాము. ఖచ్చితంగా బీసీవై పార్టీ తరపున ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీసీవై పార్టీ కల్పిస్తుంది. ఆ దిశగా ఆయా సామాజిక వర్గాలను అన్ని సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం బీసీవై పార్టీ చేస్తుంది. అందులో ఏమాత్రం మనం లేదు. పూర్తిగా కులాల దీంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రెండు కులాల మధ్య ఫైట్లా కనపడుతున్నా, ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు ఒక 40% ఓటింగ్ ర్యాలీ అయింది, ఇటు ఒక 40% ఓటింగ్ ర్యాలీ అయింది. ఆ స్థాయిలో ఎమర్జ్ అయినారు. వాళ్ళని అక్కడ మైండ్ నుంచి, ఆ మత్తు నుంచి బయటికి తీసుకురావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదేమో. సో ఏంటి ప్లాన్ దానికి? ఇది మత్తు కాదు, ఎమర్జ్ అవ్వడము కాదు, లేదా వీళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకొని కాదన్న. ఇక్కడ విషయం ఏంటంటే ఆల్టర్నేట్ లేక ఈ ఇద్దరు దోపిడీ పార్టీలని తెలిసినప్పటికీ కూడా గుడ్డెతో పోల్చుకుంటే మెల్లమేలు అన్నట్టు ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అనే అవకాశం ఇస్తూ వీళ్ళ ప్రయత్నం చేస్తే ఇద్దరు కలిసి తొక్కుతున్నారు. గతంలో ఈ చరిత్రలో మనం ఎన్నో పార్టీలు చాలా చూసాం.
అందువల్ల ప్రజలు వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు తప్ప వీళ్ళు ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారో లేదంటే అభివృద్ధి చేస్తారో ఇంకోటి చేస్తారనే ఆలోచన 180% మంది ప్రజల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు. ఇది స్పష్టం. కాబట్టే ప్రత్యామ్నాయం అవసరము. ఆ ప్రత్యామ్నాయం కోసమే బీసీవై పార్టీ వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ పర్టికులర్గా ఒక కొత్త థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న ప్రజలకు, యూత్కు ప్రధానంగా ఏం భరోసా ఇవ్వగలుగుతారు మీరు? 100% రాజకీయ మార్పు జరిగినప్పుడే సమాజంలో, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నిలువరించడానికి కానీ, పారిశ్రామిక అభివృద్ధికి కావచ్చు, వ్యవసాయ రంగ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కావచ్చు, వీటన్నింటిలో అన్ని రంగాల్లో మార్పు రావాలి, అభివృద్ధి చెందాలి, యువతకు మంచి జరగాలి, అన్ని వర్గాలకి మంచి జరగాలి అంటే రాజకీయ మార్పు జరగాలి. ఆ రాజకీయ మార్పు జరగాలంటే ఈ బలమైన ఏదైతే ఈ విషవృక్షాల లాంటి పార్టీలు ఉన్నాయో వీటిని ఓడించాలంటే ఖచ్చితంగా ఇందులో ప్రధాన భాగస్వామ్యం యువత, ప్రధాన బాధ్యత యువత తీసుకోవాలి. యువత రాజకీయంగా ముందుకు రావాలి. రాజకీయం అంటే ఇదేదో బురద లాంటిదనో మరొకటనో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొని రాజకీయమే అన్నింటికీ మూలము. సమాజం మంచి జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, లేదంటే చెడిపోవాలన్నా, లేదంటే మరొక రకంగా కావాలన్నా రాజకీయంగా మంచి వాళ్ళు ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రాజకీయాల్లో దోపిడీదారులుంటే రాష్ట్రం దోపిడీకి గురవుతుంది అనే అంశాన్ని యువత తెలుసుకొని ఆ దిశగా ముందుకు రావాలి. అలా ముందుకు వచ్చే యువతకి బీసీవై పార్టీ మద్దతు ఉంటుంది, బీసీవై పార్టీ ప్రోత్సహిస్తుంది, బీసీవై పార్టీ అవకాశాలు కల్పిస్తుంది, అండగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో యువత భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. యువత ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల పరంగా కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానంలో జరిగే పోరాటాల్లో కావచ్చు, యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో ఒక సెంటిమెంట్ పాలిటిక్స్, ఒక ఎమోషనల్ పాలిటిక్స్, కమ్యూనల్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. జస్ట్ తిరుమల లడ్డు అంశం అనేది ఏ స్థాయిలో ప్రభావితం చూపిస్తుందో చూస్తున్నాం. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఈ 2 పార్టీల వైఖరి పైన మీ అభిప్రాయం ఏంటి? ఏం జరిగింది? ఏం జరగాల్సి ఉంది? ఏం జరిగితే భక్తుల మనోభావాలు టీటీడీకో దేవుడికో మంచి జరుగుతుంది? మామూలుగా అయితే గతంలో తిరుమల పేరు చెప్పగానే ఒక్కసారిగా ఆ పవిత్రత మదిలో వచ్చేది. స్వామి వెంకటేశ్వర స్వామి వైభవము, స్వామికి జరిగే సేవలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవము, ప్రతినిత్యం వచ్చే లక్షలాది మంది భక్తులు, వాళ్ళు సమర్పించే కానుకలు, ఇవన్నీ కూడా ఆలోచనలు వచ్చేవి. దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో గత 14 నెలల కాలం నుండి తిరుమల అంటేనే అపచారాలు, ఆరోపణలు, కల్తీలు, వివాదాలు, రాజకీయ కుట్రలు ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. దీంట్లో ఈ అరాచకాలు లేదంటే ఈ యొక్క అపచారంలో ఈ 2 పార్టీల యొక్క భాగస్వామ్యం ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలుసు. కనీసము వీళ్ళు ఎన్ని విషయాల్లో రాజకీయాలు చేసినా, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నా, లేదంటే కుట్రలు చేసినా, తిరుమల విషయంలో కూడా రాజకీయాలు చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశం. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని రాజకీయ అంశంగా చూడకుండా తిరుమల కోణంలో, పవిత్ర కోణంలో, వెంకటేశ్వర స్వామి కోణంలో చూసినట్టయితే దీనికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పిదం జరిగింది, అపచారం జరిగింది, కల్తీ జరిగింది అని చెప్పి కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలు, ప్రధాన దోపిడీకి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు దీన్ని డైవర్ట్ చేయడం కోసము తిరుమల అంశాన్ని గత 2 సంవత్సరాల నుండి 14-15 నెలల నుండి తీసుకొస్తున్నారు తప్ప, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, తప్పిదం జరిగింది అని తెలిసినప్పుడు దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు అన్నట్టు నిజంగా తప్పు జరిగింటే, కాంట్రాక్టర్ల విషయంలో కుట్ర జరిగింటే, అవినీతి జరిగింటే, ఈ అవినీతికి కానీ కుట్రకు కానీ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు లేదంటే అధికారుల కంటే కూడా ఆనాడు 5 సంవత్సరాల పాటు టీటీడీలో అంతా తానై వ్యవహరించి చక్రం తిప్పిన అప్పటి జేఈఓ ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి పైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు.
ఆ 5 సంవత్సరాలు ఉన్న పాలక మండల అధ్యక్షులు కానీ సభ్యులపైన కానీ ఎటువంటి చర్యలు లేవు. వీటన్నింటికీ మూలమైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎటువంటి చర్యలు లేవు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా మీరు రాజకీయ డ్రామా ఆడుతున్నారు, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, నిజంగా తప్పు జరిగిందనుకుంటే మరి ఎందుకు కేసు ఫైల్ చేయడం లేదు? కేవలం సిట్ ఏర్పాటు చేసి దాని మీద మీకు కావాల్సిన విధంగా నివేదనలు కేలు తెప్పించుకొని ఒక్కొక్క ల్యాబ్ నుండి ఒక్కొక్క రకమైన నివేదికలు వచ్చి దాని మీద చర్చలు పెట్టే బదులు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా, ఇలాంటి అపచారాలు జరగకుండా శాశ్వతమైన పరిష్కారం దీనికి గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇచ్చేవాడు ఖచ్చితంగా అక్కడ ఆర్థికపరమైన అంశంగా చూస్తాడు తప్ప పవిత్రమైన అంశంగా చూడడు. కాబట్టి దీనికి భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే, ఇలాంటి అపచారాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా టీటీడీ ఆధ్వర్యంలో ఓన్ డైరీ ఏర్పాటు చేయాలి. సొంతంగా డైరీ ఏర్పాటు చేసినప్పుడు దాని ద్వారా వచ్చే నెయ్యిని స్వామివారి ప్రసాదాలకు కావచ్చు, అదేవిధంగా లడ్డు ప్రసాదానికి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మిగిలిన దేవాలయాలకు కూడా ఉచితంగా నెయ్యి అందించే కార్యక్రమం జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ ఇవన్నీ కూడా బహుళ ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా గోవులకి 1,00,000 గోవులతో అన్నప్పుడు సుమారు ఒక్కొక్క 10 గోవులకు ఒక్కొక్క గోపాలను నియమించిన 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ గోవుల ద్వారా వచ్చే గోమూత్రం కావచ్చు, గోమయం కావచ్చు, వీటి ద్వారా పవర్ ఒక ప్రొడ్యూస్ చేయొచ్చు. దీని ద్వారా తిరుమలకు ఉచితంగా పవర్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా గో సొంతతని పెంపొందించడం అంటే ధర్మాన్ని పెంపొందించడమే. ధర్మరక్షణ, ధర్మ పరిరక్షణ అనే పేరుతో 100 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నారు. సో ఇది కూడా అందులో భాగమే అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ చర్య ఎందుకు తీసుకోరు? నిజంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే నేను సొంతంగా 1000 గోవులను ఇవ్వడంతో పాటు నా బాధ్యతగా, అదేవిధంగా స్వామివారి భక్తుల నుండి 1,00,000 గోవులు సమకూర్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఒకవేళ డైరీ మీరు తిరుమలలో పెట్టడానికి మీకు ఇబ్బంది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 5-6 చోట్ల 10 చోట్ల ఏర్పాటు చేసినట్టయితే నా సొంత భూమి 22 ఎకరాల మామిడి తోట ఉచితంగా డైరీ కోసం ఇస్తాను. అదేవిధంగా శ్రీవారి భక్తుల నుండి మీరు పెట్టే డైరీకి కావాల్సిన భూమిని సేకరించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి స్పష్టంగా ప్రకటన చేసినప్పటి వరకు, కనీసం ఇప్పటి వరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదంటే రిజెక్ట్ చేస్తున్నామా అని కూడా తెలియజేయకుండా తేలుగుట్టిన దొంగల్లాగా నిజంగా ఈ ప్రతిపాదనని అమలు చేస్తే మీ వ్యాపారాలకి, మీ రాజకీయాలకి, మీ అవినీతికి భవిష్యత్తులో అవకాశం ఉండదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే దాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ దిశగా నిర్ణయం తీసుకునేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం. మీ బీసీ సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది రామచంద్ర యాదవ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి.